హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవబోతున్నారు? తనుజ ఆర్ కళ్యాణ్ ఆర్ ఇమాన్యుయల్, ఈ ముగ్గురులో విన్నర్ ఎవరు? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో క్లారిటీగా మాట్లాడదాం. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడిన మాట ఏంటి? ఈసారి లేడీ విన్నర్ కాబోతుంది, ఈసారి లేడీ విన్నర్ అవుతుంది, ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి అన్నట్టుగానే చెప్పారు అందరూ కూడా. ఈవెన్ మీరు ఎవరైతే చెప్పేసి మేము ఆ రివ్యూని చూసాం, మేము ఈ రివ్యూని చూసాం అని చెప్పేసి ఎవరైతే మాట్లాడారో, ఈవెన్ 12th వీక్ వరకు కూడా మాక్సిమం 12th వీక్ 11th అయిపోయింది, 12th వీక్ లో అడుగు పెట్టేంత వరకు కూడా సో తనుజ విన్నర్, ఇంకా ఎవ్వరు పోటీ లేరు, ఎవరు పోటీకి రారు. ఇలాంటి టైంలో సడన్ గా కళ్యాణ్ అనేది లైవ్ లైట్ లోకి వచ్చాడు. కళ్యాణ్ అనేది ఖచ్చితంగా సడన్ గా బుల్లెట్ స్పీడ్ లో ముందుకు వచ్చాడు. ఓట్ బ్యాంక్ పెరిగింది. సో దీనికి రీజన్ ఏంటి తెలుసా? క్లియర్ కట్ గా రీజన్ ఏంటి తెలుసా? రివ్యూర్స్ మాత్రమే. రివ్యూర్స్ వీళ్ళు చేసిన ఆ ప్రమోషన్ పిఆర్లు కూడా చేసుండవు. క్లియర్ కట్ గానే మాట్లాడితే పిఆర్లు కూడా చేసుండవు. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి, ఆ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చి, ఆ రేంజ్ లో పైకి తీసుకెళ్లి, సో ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు అనమాట. సో ఇప్పుడు ఏమైపోతుందనంటే బీబీ టీం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇప్పటిదాకా ఒక లెక్క, ప్రతిసారి కూడా స్టార్టింగ్ అంతా ఏమన్నారు? తనుజ ముద్దు బిడ్డ, తనుజ ముద్దు బిడ్డ, తనుజను ఫేవర్ గా చూసుకుంటాడు, తనుజకు కావాలని ఫేవరిజం చేస్తాడు, ఇలాంటి అన్ని మాటలు మాట్లాడారు. తీరా చూస్తే ఏమైంది? తనుజాకు వచ్చినంత నెగిటివిటీ ఏ ఒక్కరికి కూడా రాలేదు. ఎవరైనా గుర్తు పెట్టుకోండి, ప్రతి సీజన్ చూడండి, ప్రతి ఎపిసోడ్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. తనుజని బీభత్సంగా దారుణంగా అజ్జేశాడు అనమాట. సో అంత రేంజ్ లో నెగిటివిటీ వచ్చింది. ఆమె బయటకు వచ్చినా కూడా చాలా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో నెగిటివిటీని క్రియేట్ చేసి పెట్టగలిగాడు. బీబీ టీంకి కావాల్సింది ఏంది? టీఆర్పీ. ఆ టీఆర్పీ కోసం ఈసారి ఎంత దారుణాలు చేసిండంటే అంత దారుణాలు చేశాడు. ప్రతి సీజన్ లో అసలు ఎప్పుడన్నా ఎవరు టాప్ 5కి వెళ్లే ముందు కంటెస్టెంట్స్ హౌస్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో అప్పటిదాకా ఇంట్లో ఇవ్వరు. ఈసారి సీజన్ వీక్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి లీకులు ఒకటే సీజన్ లో, నీకు ఇది, నువ్వు అది, నీ తప్పు, అసలు మామూలు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారా? ఏకంగా బయట నుంచి ఆడియన్స్ తీసుకొచ్చి కూడా ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. సో అలాంటివన్నీ బీబీ టీం చేస్తుంది. బయట చేసే డ్రామాకి, బయట చేసే సిచ్యువేషన్స్ కి బీబీ టీం అక్కడికక్కడ ప్లాన్లన్నీ మారుస్తుంది, అక్కడక్కడ డెసిషన్స్ అన్ని మార్చిపోతున్నాయి. ఈ డైలాగ్ చాలా మంది మళ్ళీ దీన్ని కూడా కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉంటారు. అదేంటి కాంట్రవర్సీ చేస్తారు తెలుసా? అరే మేము చెప్పామంత మాత్రాన బీబీ టీం మార్చేసుకుంటుందండి. బీబీ టీంకి కావాల్సింది నెంబర్ గేమ్ మాత్రమే. ఆ నెంబర్ గేమ్ కోసమే ఇవన్నీ జిమ్మిక్కులు చేస్తుంది అనేది అందరికీ తెలుసు. రివ్యూవర్స్ కి తెలియదేమో కానీ కామన్ ఆడియన్స్ ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకంత క్లారిటీ ఉంది. సో ఏంటంటే ఈ ఫ్యాన్ బేస్ వల్ల వార్ వన్ సైడ్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ లో ఓటింగ్ అనేది షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే విన్నర్ రేస్ నుంచి తప్పుకుంటారా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ చేసే పెద్ద సిచ్యువేషన్ ఏంటంటే మరో అరాచకం. గెలిచిన వాడు ఈసారి దారుణంగా మోసపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ తనుజ అవని, ఈవెన్ కళ్యాణ్ అవని, సో దారుణంగా మోసపోతున్నాడు ఈసారి గెలిచిన వాళ్ళు. ఎందుకంటే సీజన్ 6 లో మన రేవంత్ కి ఎలా జరిగిందో, సీజన్ 4 లో అభిజిత్ కి ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో మనీ విషయంలో, ఈసారి అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ అనేది జరగబోతున్నాయి, అంతకు మించి ప్లానింగ్ అనేది జరగబోతుంది. సో అంత దారుణంగా జరగబోతుంది ఈసారి, ఫిక్స్ అయిపోండి. మనీ మొత్తం కంప్లీట్ గా షేర్ అయిపోబోతుంది. ఈసారి మనీ కూడా ఇద్దరికి షేర్ చేయబోతున్నారు. ఇద్దరికి ఆఫర్ అయిపోతున్నాడు. ఇద్దరికి ఆఫర్ లో ఖచ్చితంగా తీసుకునే వాళ్ళకి ఆఫర్ ఇవ్వబోతున్నాడు. అది ఎవరు ఏంటి అనేది అయితే మీరే అర్థం చేసుకోండి. ఇద్దరికి క్లారిటీ ఇవ్వబోతున్నాడు. సో ఈసారి వచ్చేదైతే ఖచ్చితంగా సీజన్ 9 తలకిందులుగా చేస్తాడు. 9 కాస్త 6 చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా పిఆర్ స్టంట్లు ఎలా ఉన్నాయనంటే ఏకంగా థియేటర్లలో కూడా ప్రమోషన్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాలకి థియేటర్లో కూడా అసలు ప్రమోషన్ అనేది చేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు నేను ఏ కంటెస్టెంట్ కి చూడలేదు.
థియేటర్లలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అలా వేయడము. బిగ్ బాస్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాలకి ఓట్లు వేయండి అని చెప్పేసి డిస్ప్లే చేయడము, ఇంటర్వ్యూలలో వచ్చినప్పుడు చేయడము. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇది నిజమేనా కాదంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కూడా చాలా క్లారిటీగా. ఇంత అరాచకమేంద్రా బాబు అనిపించింది నిజంగానే. అంత పూర్ పర్సన్ అయి ఉంటే మరి ఇవన్నీ ఎలా చేస్తున్నంటో ఇది క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అనుకోండి, మీరే చెప్పండి నాకు. మేము పూరు, మేము ఇల్లు కట్టాలి సిచ్యువేషన్, బయట ఇంటర్వ్యూలు చేశారు, వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పొజిషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ జరుగుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ ప్రమోషన్ లేనిది, ఆ పిఆర్ స్టంట్ లేనిది, ఆ పిఆర్లు పెట్టుకోవడం ఏంది? ఒక పిఆర్ను పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? మామూలు ఖర్చు కాదు, ఆ రేంజ్ లో ఖర్చు పెడతారు. సో అలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసుకుని వాళ్ళకు వారానికి వచ్చేది, వాళ్ళకు ఒక వారానికి వచ్చేది దానికి డబుల్ ఇవ్వాల్సి వస్తుంది బయటకు వచ్చి వాళ్ళు పిఆర్ టీంలకు ఒక వారానికి. అంతా జరిగి అంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో మేము పూర్ పీపుల్ అనే సిచ్యువేషను ఉన్న పరిస్థితులు, ఆయనకు ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఇదే లాజిక్, ఇదే సిచ్యువేషన్. చాలా మంది చాలా విషయాలు, చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఆల్రెడీ మన రైతు బిడ్డ గురించి మాట్లాడారు, రైతు బిడ్డ అన్నారు, నెత్తి మీద ఎక్కి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంకొక బిడ్డని తీసుకొచ్చేసి నెత్తి మీద పెట్టండి, తప్పు లేదు. అది ఎందుకంటే అది ఆడియన్స్ త్రూ వెళ్ళాల్సింది. నేను చెప్పినంత మాత్రాన, నువ్వు చెప్పినంత మాత్రాన కాదు. సో అది కన్ఫామ్ గా వెళ్ళొచ్చు, తప్పేం లేదు దాంట్లో. వాళ్ళది కళ్యాణ్ తప్పని చెప్పట్లేదు నేను. కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, అది మరీ ఓవర్ గా అదైపోతుంది అనేది. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, రెండు విధాలుగా ఉంటది. గుర్తుపెట్టుకోండి, బీబీ టీంలో వచ్చేసరికి ఎడ్జ్ వరకు వచ్చేదాకా కూడా ఎటు జరిగిపోతుందో తెలియదు. మీరు ఎంత ప్రయత్నించారో ఇక్కడ ఎడ్జ్ లో ఉన్నాడు రా మనోడు, ఎట్టి విన్నర్ ట్రోఫీ లేపుతాడు అనే టైంలో కూడా వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళందరూ కొట్టుకు చేస్తుంటే మధ్యలో ఇమాన్యుయల్ రయ్యన దూసుకొస్తుందంట. సో ఇమాన్యుయల్ కూడా ఈవెన్ ఛాన్స్ ఉంది. లేదు అని అంటే ఇమాన్యుయల్, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇమాన్యుయల్ కూడా హైలీ ఛాన్సెస్ ఉంది. వీళ్ళిద్దరు కొట్టుకుంటే మధ్యలో ఆయన వచ్చి కప్ ఎగరేసుకోపోయిన ఛాన్సెస్ కూడా ఉంది. కప్ ఎగరేసుకోపోయే ఆ సిచ్యువేషన్ కూడా ఉంది అనమాట. అది కొంచెం ఆలోచించండి. మన ఇమాన్యుయల్ లైట్ తీసుకుంటున్నారు కానీ ఇమాన్యుయల్ కి హ్యూజ్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే విన్నర్ అని, కళ్యాణ్ విన్నర్ అని చెప్తున్నారో వాళ్ళు కూడా మస్తు రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. లాస్ట్ వీక్ అయితే ఇమాన్యుయలే టాప్ లో ఉన్నాడు అని కూడా వాళ్ళే చెప్పారు. మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరైతే చెప్పారో మీకు ఆ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో, టాప్ లో తనుజ లేదు, ఇమాన్యుయల్ ఉన్నాడు. అండ్ మిస్డ్ కాల్ డేటా అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది అనేది అయితే క్లియర్ కట్ గా చూపించారు అనమాట. అంత రేంజ్ లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు వాళ్ళు. సో నాకు అనిపించింది అదే అనమాట. చిన్న ప్రోమో వస్తేనే 20-30 నిమిషాల రివ్యూ చేస్తారు. ఎపిసోడ్ అయితే ఇక గంట అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉంటుంది అనమాట. అంత రేంజ్ లో రివ్యూలు చేస్తున్నప్పుడు ఆడియన్స్ లోకి ఆ మాత్రం ఉండదు ఆ సిచ్యువేషన్. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ముగ్గురులో పోటీ ఉంది. ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనుజ, ఈ ముగ్గురులో పోటీ ఉంది. కళ్యాణ్, తనుజ కొట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ఇమాన్యుయల్ వచ్చి కప్ప ఎగరేసుకోపోవచ్చు. సీజన్ 6 లా మారబోతున్నా, అంటే ఫెయిల్యూర్ సీజన్ అని చెప్పలేను కానీ ఫెయిల్యూర్ సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని ఇంట్లు ఇచ్చి ఇంత చేసి ఇంత జాకిలు పెట్టి లేపినప్పుడు ఆ మాత్రం ఉండదు. వాళ్ళకు కూడా ఆ ఇంట్లు ఇచ్చి ఉంటే ఎప్పుడో మార్చుకుంటుండే, ఆట మారుతుండే, మాట మారుతుండే, అలాంటివన్నీ లేకనే. సో ఈసారి కూడా 9 కాస్త తిరిగేసేలాగా ఉంది ఈసారి విన్నింగ్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏదైనా చేసుకోండి, ప్రమోషన్లు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నా బాధ అంతా ఏంటంటే రివ్యూవర్స్ కూడా వన్ సైడ్ తీసుకెళ్తున్నారు. నిజంగా మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడతాము, నేను ఎప్పుడు అబద్ధం మాట్లాడిన వాళ్ళు కూడా కళ్యాణ్కి ఇంత డబ్బా కొట్టడం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లే. సో ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈ ముగ్గురులో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. హైలీ ఛాన్సెస్ 99% తనుజాకు ఛాన్స్ ఉంది. అండ్ ఒక 95% వరకు కళ్యాణ్కి ఛాన్స్ ఉంది. అండ్ ఒక 93% వరకు ఇమాన్యుయల్కి ఛాన్స్ ఉంది. డిఫరెన్స్ పెద్దగా ఉండకపోయినా, పర్సంటేజ్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా, మీరు ఓట్లు వేసుకునే దాన్ని బట్టి, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి బీబీ టీం అనేది అప్పటికప్పుడు చక్రం తిప్పుతుంది. ఇది క్లియర్. ఇమాన్యుయల్ విన్నర్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి. ఇలా ఉంటది అనమాట.
మీరు కట్టుకు సచ్చారు నేనెత్తానరా కప్పు అన్నట్టుగా ఉంటది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. సో మీరు ఎవరికి విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలి, ఎవరు రన్నర్ అవ్వాలి, ఎవరు పొజిషన్స్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.